ఇలా ఉల్లిపాయ పచ్చిమిర్చి సన్నగా తరుక్కోవాలండి. తర్వాత కొద్దిగా కారం వేసుకోవాలి. అలాగే కొద్దిగా సాల్ట్ వేసుకోవాలి. కొద్దిగా పసుపు వేసుకొని కొద్దిగా ఆయిల్ కూడా వేసుకోవాలండి. ఇలా మంచిగా కలుపుకోవాలండి. ఇలాగా కలుపుకున్న తర్వాత 2 ఎగ్స్ తీసుకొని చక్కగా ఇలా మనం బ్రేక్ చేసుకోవాలి. ఇలా చేసుకొని మంచిగా మనం నాన్ స్టిక్ ప్యాన్ లాంటిది పెట్టేసుకొని కొద్దిగా నూనె పోసుకోవాలండి. నూనె మొత్తం స్ప్రెడ్ చేసుకోవాలి. ఇలా స్ప్రెడ్ అయిన తర్వాత కొద్దిగా నూనె హీట్ అయినాక మనం ఇలా జరగొట్టుకున్న ఎగ్గుని ఉల్లిపాయ పచ్చిమిర్చి పసుపు ఉప్పు కారం కొద్దిగా వేసుకొని మంచిగా ఇలా కలుపుకున్న తర్వాత ప్యాన్ కొద్దిగా హీట్ అయినాక ఇలా తాలింపు గింజలు ఇలా వేసుకోవాలండి. తర్వాత ఈ విధంగా వేసుకోవాలి. మనకి ఆమ్లెట్ వేసిన ఎగ్ తీసుకున్న ఎగ్ గిన్నెలోకి నీసు వాసన రాకుండా ఉండాలంటే కొద్దిగా సాల్ట్ వేసుకొని వాటర్ పోసుకోవాలండి దీంట్లో. తర్వాత ఇలా కొద్దిగా నూనె కూడా మనం చుట్టూరా పోసుకొని మీడియం ఫ్లేమ్లోనే ఆమ్లెట్ని చక్కగా కాల్చుకోవాలి. చూసారుగా ఇలా ఆమ్లెట్ మనకి మంచిగా తయారైంది. సరే ఇలా ఒక 2 నిమిషాలు ఉంచేసి తీసేస్తాము. ఇలా మనకి ఆమ్లెట్